అయితే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఏదైతే ఇన్ని ఆధారాలు చూపించినా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని చెప్పేసి జనం ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎమ్మెల్యేలు ఫిరాయించిన నేపథ్యంలో అన్ని ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు చూపించింది, అయినా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అలాగే లీవులు అందిస్తారు. ముందుగా ప్రదీప్ దగ్గర నుంచి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రదీప్, చెప్పండి, మొత్తానికి ఎట్టకేలకు అయితే అనర్హత పిటిషన్కి సంబంధించి ఏదైతే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే అనర్హత వేస్తారని చెప్పేసి చాలామంది ఊహించారు. కాకపోతే దానికి భిన్నమైనటువంటి తీర్పు వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? ప్రదీప్, ఏదైతే ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ సంబంధించి మొత్తానికి ఎట్టకేలకు స్పీకర్ తీర్పు వెలువరించారు. ప్రధానంగా ఏదైతే తీర్పును కొట్టేస్తున్నట్టు ఇచ్చారు. కాకపోతే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా ఆధారాలు ఇచ్చినప్పటికీ కూడా ఇలా తీర్పు ఇవ్వడం పట్ల ప్రజలు అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రదీప్, చెప్పండి. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఈ చేరిన సందర్భంలో ఏ సందర్భంలో పార్టీలో చేరారు, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ సందర్భంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని చెప్పి అన్ని ఆధారాలతో సహా మీడియాకు సంబంధించినటువంటి వారు పార్టీలో పాల్గొన్న సమావేశాలకు సంబంధించినటువంటి వివరాలను కావచ్చు, లేదా ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కావచ్చు, లేదా ఆ పార్టీ అగ్రనేతలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ పెద్దలతో ఈ ఎమ్మెల్యేలు పార్టీ సమావేశంలో పాల్గొన్నటువంటి సందర్భాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో అయితే స్పీకర్ ముందు జరిగినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్లో చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు ఒక ఎమ్మెల్యేకి సంబంధించి చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య ఏకంగా ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆ నియోజకవర్గంలో చేపట్టినటువంటి పాదయాత్రలో కూడా ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి. కానీ అవేవి ఆయన దాన్ని ఒప్పుకోవడం లేదు. నేను ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డిని కలవడానికి నేను ఢిల్లీ వెళ్లానని చెప్పి, ఇటు పాదయాత్ర సందర్భంగా నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని కాబట్టి హాజరయ్యానని చెప్పి ఆ రకంగా అయితే మాట మారుస్తున్నటువంటి పరిస్థితి, బుకాయిస్తున్నటువంటి పరిస్థితి. అందరు ఎమ్మెల్యేలు అదే పరిస్థితిలో ఉన్నారు. స్వయంగా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఆ కాంగ్రెస్ కండువ ఇది కాంగ్రెస్ కండువ కాదు, దేవుని కండువ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. లేదా పార్టీ సంబంధించి సమావేశాలు నియోజకవర్గంలో జరిగినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు సమక్షంలో జరిగినటువంటి అనేక వేదికలు పంచుకున్నారు. కానీ అవేవి మేము పార్టీలో చేరలేదు, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తాందుకు, ప్రభుత్వానికి మద్దతుగా ఉండేందుకు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్లామని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో క్రాస్ ఎగ్జామినేషన్ దాదాపు 3-4 గంటల పాటు ఒక్కొక్క ఎమ్మెల్యే క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషన్ తరపు న్యాయవాదులు చేసినటువంటి పరిస్థితి. అవేవి వారు ఒప్పుకోక బుకాయించినటువంటి పరిస్థితి. ఏ ప్రశ్నలు అడిగినా, ఎలాంటి క్రాస్ ఎగ్జామిన్ చేసినా అవేవి తనకు తెలియదన్నట్టుగాను, మాకు నోటీసులో లేదన్నట్టుగాను, మేమేవి చేయలేదన్నట్టుగాను, మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామన్నట్టుగాను చెప్పుకుంటూ దాటవేసినటువంటి పరిస్థితి ఉంది. ముందు నుంచి ఊహించినట్లుగానే ఈరోజు స్పీకర్ తీర్పిచ్చారనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషనర్గా ఉన్నటువంటి కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా కల్వకుంట్ల సంజయ్ కొద్దిసేపటి క్రితం ఆరోపించారు. ఎందుకంటే ముందు నుంచి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి ఉప ఎన్నిక రాదు, అనర్హత వేటు అనేది ఉండదు అని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు, అసెంబ్లీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనేది వారు ఆరోపిస్తున్నటువంటి అంశం. అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇదే వ్యాఖ్యలు గతంలో చేసి ఉన్నారు. ఎందుకంటే వీరిపై ఎటువంటి యాక్షన్ తీసుకోరు, ఎటువంటి అనర్హత వేటు పడదు అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, ఎవరైతే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రెస్పాండ్ కాని వారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా జూలై 31న ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 10 మంది ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ సంబంధించి విచారణ చేసి 3 నెలల్లోగా ఇది పిటిషన్ సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎస్ఆర్ను అనే నిర్ణయం తీసుకోవాలనేది సుప్రీంకోర్టు గడువు విధించింది. అయినప్పటికీ స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయినటువంటి 4 ఎమ్మెల్యేలను అటు పిటిషనర్ తరపు
క్రాస్ ఎగ్జామినేషన్, అటు ఎమ్మెల్యే తరఫునటువంటి క్రాస్ ఎగ్జామిన్ చేసి ఓవరాల్ స్పీకర్ కూడా ప్రత్యక్షంగా ఆ నలుగురు ఎమ్మెల్యేలను విచారణ చేసి మిగిలిన వారికి నోటీసులు ఇచ్చి వారికైతే షెడ్యూల్ ఇచ్చి వదిలేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చి ఏదైతే వెళ్ళినటువంటి నేపథ్యం సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో అటు స్పీకర్ కార్యాలయం కూడా మిగిలిన ఎమ్మెల్యేలను విచారించేందుకు మాకు ఒక 8 వారాల గడువు కావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. దీంతో డిలే చేయడం పట్ల ఏదైతే సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది, ఆ 3 నెలల గడువును లోపల ఈ నిర్ణయం తీసుకున్నందుకు కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయి 1 మంత్ ఒక గడువు ఇచ్చి ఈ 1 మంత్ లోపు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీసుకోవాలని స్పీకర్ ను కోరినటువంటి పరిస్థితి. అయితే 19తో ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 4 వారాల గడువు సంబంధించి ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు 5గురికి సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అయితే స్పీకర్ కొట్టేశారు. అందులో తెల్లం వెంకట్రావు, అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించినటువంటి పిటిషన్లు అయితే కొట్టివేశారు. ఇంకా 3 ఎమ్మెల్యేలు విచారణ జరిగినటువంటి 3 ఎమ్మెల్యేలు కాలే అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించి తుది తీర్పు రావాల్సింది రేపు వస్తుందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇంకా 2 ఎమ్మెల్యేలు సంబంధించి కొద్దిసేపటి క్రితమే కడియం శ్రీహరి రిప్లై ఇచ్చారు. ఆ కడియం శ్రీహరి ఇచ్చినటువంటి రిప్లైలో నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను, నాకు బీఆర్ఎస్ పార్టీలోనే సభ్యత్వం ఉంది, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను, కాంగ్రెస్ లో నాకు ఎలాంటి సభ్యత్వం లేదని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఏదైనా రిప్లైలో ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆయన చేరారు, కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు. ఆమె విజయం కోసం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆయన తీవ్రంగా ప్రచారం నిర్వహించారు. బాజాప్తా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరానని అనేక వేదికల్లో అనేక సందర్భాల్లో ఆయన బహాటంగానే చెప్పుకుంటూ వచ్చారు. కానీ సడన్ గా ఆయన ఇంకొకటి వరంగల్ జిల్లా రాజకీయాలు కాంగ్రెస్ రాజకీయాల్లో ముఖ్యంగా కడియం శ్రీహరి అదేవిధంగా ఇతర నేతలంతా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అదేవిధంగా కొండా సురేఖ మంత్రి కొండా సురేఖలపై వాళ్ళు పీసీసీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. పీసీసీ క్రమశిక్షణ సంఘం సమావేశానికి కడియం శ్రీహరి గాంధీ భవన్ కు 2 సార్లు హాజరయ్యారు. అదే కాకుండా చాలా సందర్భాల్లో ఆయన నేరుగా గాంధీ భవన్ కు వచ్చినటువంటి పరిస్థితి, సిఎల్పి సమావేశాలకు హాజరైనటువంటి పరిస్థితి. ఇటీవల ఏఐసిసి ఎస్సీ సంబంధించినటువంటి అడ్వైజరీ కమిటీ సమావేశం ఇందిరాభవన్ లో ఏఐసిసి భవన్ లో జరిగింది. ఆ సమావేశానికి కూడా కడియం శ్రీహరి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో జరిగినటువంటి మీటింగ్ హాజరయ్యారు. కానీ ఆయన ఇప్పుడు నేను బీఆర్ఎస్ సభ్యున్నే, బీఆర్ఎస్ పార్టీలో నాకు సభ్యత్వం ఉంది, నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాకు ఎటువంటి సభ్యత్వం లేదని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువుకు సంబంధించి 19తో ముగుస్తుంది. దానం నాగేందర్ ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఇప్పటికే స్పీకర్ 2 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చారు, నోటీసులకు ఆయన రిప్లై ఇవ్వలేదు. దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారం మీద ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఎటువంటి రిప్లై ఇస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే సుప్రీంకోర్టు విధించినటువంటి గడువుకు సంబంధించి ఆయన నాగేందర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, కడియం శ్రీహరి ఇచ్చినటువంటి రిప్లైకి సంబంధించి ఎటువంటి ఫర్దర్ యాక్షన్ ఉంటుందనేది ఒక చర్చ. అయితే రెండోది, ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అనేక ఆధారాలు ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈరోజు స్పీకర్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషనర్గా ఉన్నటువంటి వివేకానంద్, సంజయ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. మొత్తానికైతే ఈ వ్యవహారం సంబంధించి రేపు 3 ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం జరిగినా ఇటువంటి ఫలితమే వచ్చేటువంటి అవకాశం ఉందనేది అందరూ అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అయితే స్పీకర్ ఇక ఫర్దర్ గా ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఏం చేస్తారనేది చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు ఇటువంటి నిర్ణయమే వచ్చేటువంటి ఛాన్స్ ఉందనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి రిప్లై ఇచ్చారు, నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారనేది ఒకటి. రెండోది, దానం నాగేందర్ ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదు. ఆయన సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన బాహాటంగానే ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి యాక్టివిటీలో ఆయన పాల్గొంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ గా ఎటువంటి
నిర్ణయం జరగబోతుందనే చూడాల్సింది. సుప్రీంకోర్టు ఇప్పటికే సీరియస్ అయింది. స్పీకర్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. జనవరి 1 వేడుకలు స్పీకర్ ఎక్కడ జరుపుకుంటారో ఆయన నిర్ణయించుకోవాలని చెప్పి ఆయన ఆ రోజు ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఈ స్పీకర్ అయితే సుప్రీంకోర్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఈ కేసులు డిస్పోజ్ చేస్తే మిగిలిన ఆ ఇద్దరికి సంబంధించి ముఖ్యంగా దాన నాగేందర్ ఎపిసోడ్ సంబంధించి ఎలాంటి అడుగులు వేస్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ ప్రదీప్, అందుబాటులోనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.